అందరి ఇట్రా ఇక్కడ రాయ్యా, మీకు వచ్చిందే మీ నోటితో, ప్రసంగమేం కాదు ఇది. మీకు వచ్చిందే మీ నోటితో వచ్చిందే, మీ అనుభవాన్ని చెప్పండి అంతే. ఏం ప్రసంగమేం కాదు ఇది, మీరిచ్చే సాక్ష్యం, మీరిచ్చే సాక్ష్యం. నా పాపాల కోసం యేసుప్రభు మరణించి మళ్ళీ తిరిగి లేచినందుకు నేను మనస్ఫూర్తిగా ప్రభువుని నమ్ముకుంటున్నాను. ఎవరో నన్ను ఇబ్బంది పెట్టలేదు, భయపెట్టలేదు, బాధ పెట్టలేదు. నా మనస్సాక్షిగా నేను యేసుని నమ్ముకుని నేను పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు చేసిన పాపాలు అన్నీ ఒప్పుకుని ఆయన అందు విడిచిపెట్టి ఈ రోజు నుంచి యేసు కోసం బతుకుతానని మీ అందరి ముందు సాక్ష్యం ఇస్తున్నాను. అలా బతకగలిగే శక్తిని ఆయన ఆత్మ నాకు సహాయం చేయమని మీ అందరూ ప్రార్థన చేసి చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. చాలా వందనాలయ్య గారు. మీ తీర్మానాన్ని దేవుడు రికార్డు చేస్తూ ఉన్నాడు పరలోకంలో. మనం మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. నేను చాలా బాధపడ్డానండి. మా ఆవిడ ఎన్నోసార్లు రామందండి, నేను దేవుళ్ళకి ఎప్పుడు రాలేదండి. మొన్న చాలా బాధపడ్డానండి. అప్పటి నుంచి నాకు ఆ భార్య మాటలేని దేవుడిని నమ్ముకున్నానండి. నమ్ముకున్నా కానీ చాలా బాగుందండి. నా జీవితం ఆయనకి అంకితం అండి. అందరికీ ఓకే అయ్యగారు మీరు చెప్పండి. రండి, నేను పట్టుకుంటాను. నేను పాపిని, మనస్ఫూర్తిగా యేసయ్యని నమ్ముకున్నాను. అందరికీ వందనాలు. అయ్యా, నేను మనస్ఫూర్తిగా యేసయ్యని నమ్ముకున్నాను. అందుచేత నాకెవరూ లేరని యేసయ్య సాక్ష్యం. ఓకే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ బలహీనతలు పరలోకంలో ఉండవు, పరలోకంలో చాలా గంభీరంగా ఉంటాం మనం. రైట్, కూర్చోండి. చిన్న మాట, నీ సాక్ష్యం నువ్వు నమ్ముకునేది చెప్పు అంతే. మేము చాలా కష్టాల నుంచి ఛానల్ నుంచి తీసుకుందాం అనుకున్నానండి. నాకు ములుగుతే భయం వేసి నేను వెనకాడుతున్నానండి. ఇప్పటి నుంచో కోవిడ్లో ఉన్న కాడి నుంచి అనుకుంటున్నానండి. మాకు ఏ కష్టాలు వచ్చినా కానీ ఆయనే తీరుతున్నాడండి. కానీ నేను ప్రార్థనలు కొత్త లేదండి. నా కూతురికి ప్రార్థనలో సగంలో నుంచి వచ్చి చనిపోయిందండి, బిడ్డలను వదిలేసి. అందుకుని నేను నమ్మకం లేక నేను ఇప్పుడు దాకా రాలేదండి ప్రార్థనకి. నాకు ఇప్పుడు కొంచెం నమ్మకం దొరికింది కాబట్టి అండి తీసుకోవాలని పుట్టిందండి నాకు. నేను తీసుకుంటున్నానండి. ఇవాళ బిడ్డల కార్యత అయిపోయాడు. అందుకునే ప్రార్థన దేవుడే ఏ కాపాడుతున్నాడో నా కూతురు ప్రార్థనలోంచి వచ్చి చనిపోయిందని. అందుకనేనండి నాకు నమ్మకం లేక నేను ఇంటికాడ ఆలకెత్తాను కానండి ప్రార్థనలోకి రానండి. అది గమ్మటండి, సిగ్గుగా ఉండి కూడా ప్రార్థన కొత్త లేదండి. నాకు నమ్మకం దోసింది గమ్మనండి. మేము కొంచెం కష్టాల్లో ఉన్నాం, కష్టాలు కూడా ఆయనే తీరుతున్నాడు అండి. కానీ నేను ప్రార్థన కంటే వస్తలేదు కానండి. ఇంకా కష్టాలు ఉన్నాయండి, ఆయనే తీరుతాడని నాకు బుద్ధి పుట్టిందండి. తీసుకుందామని నేను వచ్చానండి. చిన్న సాక్ష్యం దేవుడు జీవించిన కాకండి. మీ పాపాలు కష్టాలు తీర్చడానికి కాదు వచ్చేది. మా తప్పులు క్షమించండి. కానీ తప్పులు చేయకుండా ఏమీ చేయకోకుండా దురాలసలు లేకోకుండా చేస్తే మాకు చాలండి. వేసేయకున్నమాట నీ పాపాలు క్షమించబడ్డాయి అన్న విశ్వాసం కలిగింది కదా. కష్టాలు పోతాయని ప్రభు దగ్గరికి రాకూడదు. ఇక్కడ చూడు, నా కష్టాలన్నీ దేవుడు తీసివేస్తాడని ప్రభు దగ్గరికి రాకూడదు. నాకు దేవుడు పాపక్షమాపణ ఇచ్చి పరలోకం ఇస్తాడు అన్నటువంటి విశ్వాసంతో నేను బాప్తిసం తీసుకుంటున్నానని చెప్పు. ఆ సాక్ష్యం నాకు మళ్ళీ మా పాపాలన్నీ క్షమిస్తారండి. అది నిజమైన దేవుడని నేను నమ్ముకున్నానండి. అందుకనండి నేను ఇప్పుడు బాప్టిజం తీసుకుంటున్నానండి. ఆయన అందుని ప్రభు అందునండి. ప్రభు వాళ్ళకే జీవించి వస్తాను ఉంటానండి. చిన్న సాక్ష్యం జీవించిన కాకపోతే మా కోసం అందరూ ప్రార్థన చేయండి. మా కష్టాల కోసం కూడా చేయండి. మీ మాటలు ప్రభు దగ్గర గ్రంథంలో లిఖించబడుతూ ఉన్నాయి. వట్టి మాటలు కాదు. మనకి ఇక్కడ వినపడినా విడవకపోయినా యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు ఉండగా ఆయన చెవి యొగ్గి ఆలకించను, ఆయన తన గ్రంథములో రాశాడు. కాబట్టి ఈ మాటలు రికార్డ్ అవుతూ ఉన్నాయి. అందుకోసమే దేవుని దగ్గర తగినటువంటి ప్రతిఫలం మనకుంటుంది. మంచిది. వారి యొక్క సంపూర్ణ హృదయ సాక్ష్యాన్ని ఇచ్చారు. మేము ప్రభువును నమ్ముకున్నాం, మా పాపాలన్నింటినీ దేవుడు క్షమించాడు. బాప్తిసం తీసుకుని ఒక సాక్ష్యాన్ని బహిరంగంగా ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాం అన్నటువంటి వారి సొంత తీర్మానాన్ని తెలియచేశారు. కాబట్టి మన అందరం కూడా వారి కోసమే ప్రార్థన చేసి వారిని బాప్తిసం ఇచ్చి ప్రభువులోనికి మనం నడిపించి వారిని
స్థిరపరిచే విధంగా మన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు బాప్తిసాల కార్యక్రమాలకు వెళదాం. ఎవరైనా పాటలు పాడే క్రీస్తుకు జయము 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 పాడరే జయము క్రీస్తుకు జయము జయము పాడరే భయము లయము చేసిన నీకి జయము జయము పాడరే జయము జయము క్రీస్తుకు జయము 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 పాడరే పాప పరిహరించువానికి జయము జయము పాడరే పాపము పరిహరించువానికి జయము జయము పాడరే పాపు నవసగారికి జయము జయము పాడరే జయము క్రీస్తుకు జయము 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 పాడరే జయము జయము క్రీస్తుకు జయము 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 పాడరే. చేకూరి శ్రీని గారు మొదట వెళ్ళాలి. శ్రీని గారు అది తీసండి, జేబులో ఉన్నా డబ్బులు క్యాష్. ఇలా రండి, ఈ పక్క రండి. శ్రీనివాసరావు గారు, మీరు యేసుక్రీస్తును సంపూర్ణంగా మీ రక్షకుడిగా అంగీకరించారా? అంగీకరించాను. యేసు ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. ఆయన రక్తములో మీ పాపాలన్నీ కడగబడ్డాయి అన్నటువంటి విశ్వాసం మీకు కలిగిందా? కలిగిందండి. నేను ఈ రోజు చనిపోయినా కూడా పరలోక రాజ్యం చేరగలను అన్నటువంటి విశ్వాసం మీకుందా? ఉందండి. అలాగైతే పరలోకమందలి దేవదూతల ఎదుటను భూలోకమందున్న ఆయన సంఘము ఎదుటను మీరిచ్చిన సాక్ష్యమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మీకు బాప్తిసము జయము జయము క్రీస్తుకు జయము 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 పాడరే. పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ రోజున నా ప్రభా మరి నీతి యావత్తు ఇలా జరుగునని మరి మీరు చెప్పినట్లుగా నా ప్రభా శ్రీని గారికి మరి నీ రక్తంలో కడగబడి నాన్న నేడులో బాప్తిసం నోటాన్ని మీరు ఇచ్చిన కృపకే స్తోత్రాలు చెల్చుకుంటూ నీ కొరకు జీవించే కృప దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి నీ కుమారుడు మీ చేతులకు అప్పగిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. కరుణ సాగరమైన వానికి జయము జయము పాడరే కరుణ సాగరమైన వానికి జయము మరణమును జయించిన వానికి జయము జయము పాడరే జయము జయము క్రీస్తుకు జయము 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 పాడరే పాపము పరిహరించువానికి జయము జయము పాడరే జయము జయము క్రీస్తుకు జయము 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 పాడరే కరుణ సాగరమైన వానికి జయము జయము పాడరే కరుణ సాగరమైన వానికి జయము జయము పాడరే. సత్యనారాయణ గారు, మీ పాపాలన్నీ క్షమించబడ్డాయి అన్న విశ్వాసం మీకుందా? యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మీరు అంగీకరిస్తున్నారా? నమ్ముతున్నానండి. ఆయన నీ పాపాల కోసమై కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, తన రక్తం చేత నా పాపాలన్నింటినీ కడిగి వేశాడు అన్నటువంటి విశ్వాసం మీకు కలిగి ఉందండి. నేను ఎవరి ప్రోత్సాహంతో కానీ ఎవరి బలవంతంతో కానీ కాకుండా నేను ఇష్టపూర్వకంగా బాప్తిసం ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నానండి. ఇష్టంగా తీసుకుంటున్నాను. ఓకే, మీరు ఇచ్చినటువంటి ఈ సాక్ష్యం పరలోకములో ఉన్న దేవదూతలు చూస్తూ ఉన్నారు, భూలోకములో ఉన్న స్తోత్రార్హుడా సత్యనారాయణ గారు మీరు బలపరచమని యేసుక్రీస్తు నామమున స్తుతించి నీ బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
జయము జయము క్రీస్తుకు జయము 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 పాడరే జయము జయము క్రీస్తుకు జయము 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 పాడరే క్రీస్తు నందు ధన్యులారా జయము జయము పాడరే క్రీస్తు నందు ధన్యులార జయము జయము పాడరే క్రీస్తుకు సఖమిచ్చు మీరు జయము జయము పాడరే జయము జయము క్రీస్తుకు జయము 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 పాడరే భయము లయము చేసిన వానికి జయము జయము పాడరే జయము జయము క్రీస్తుకు జయము 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 పాడరే లయము భయము చేసిన వానికి జయము జయము పాడరే జయము జయము క్రీస్తుకు జయము 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 పాడరే. సుందరరావు గారు నా మాటలు వినపడుతున్నాయా? యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? నీ పాపాలు తొలగించబడ్డాయని విశ్వసిస్తూ ఉన్నావా? ఆయన రక్తములో పాప క్షమాపణ దొరికింది అన్నటువంటి ఒక విశ్వాసం నీకుందా? నేను ఈ రోజు చనిపోయినా కూడా పరలోకం వెళ్తాను అన్నటువంటి ఒక నిరీక్షణ మీకుందా? మీరు ఇచ్చిన సాక్ష్యం బట్టి జాగ్రత్త బాబు ప్రేమగల తండ్రి వందనాలయ్యా. ఈ ఉదయకాలంలో ప్రభా సుందర గారు పాపక్షమాలు కలిగి ఈ రక్తంలో కడగబడానని సాక్షి ద్వారా సంఘం ఎదుట నీ ఎదుట గొప్ప సాక్షి చెప్పి నీటి పాపటిని పొందినందుకు బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి. జయము జయము క్రీస్తుకు జయము 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 పాడరే జయము జయము క్రీస్తుకు జయము 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 పాడరే భయము ఉదయము చేసిన వానికి జయము జయము పాడరే జయము జయము క్రీస్తుకు జయము 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 పాడరే యేసుతో మరణమైన మీరు జయము జయము పాడరే యేసుతో మరణమైన మీరు జయము జయము పాడరే క్రీస్తుతో కూడా లేచిన మీరలు జయము జయము పాడరే జయము జయము క్రీస్తుకు జయము 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 పాడరే కరుణ సాగరమైన వానికి జయము జయము పాడ కరుణ సాగరమైన వానికి జయము జయము పాడరే మరణము వరించిన వానికి జయము జయము పాడరే జయము జయము క్రీస్తుకు జయము 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 పాడరే జయము లయము చేసిన వానికి జయము జయము పాడరే జయము జయము క్రీస్తుకు జయము 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 పాడరే చెప్పిన మాటలుగా చెప్పమ్మా కంగారు లేదు. ఇప్పుడు మా అందరూ సహోదరులు ఏమన్నా ముప్పిడి పాపం. అవునండి. పాపమ్మ గారు, అయ్యే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీ పాపాలను క్షమించాడు అన్న విశ్వాసం మీకుందా? ఉందండి. ఆయన కార్చిన రక్తములో నా పాపాలన్నీ తుడిచివేయబడ్డాయి అన్నటువంటి ఒక సాక్ష్యం మీరు ఇవ్వగలరా? ఉందండి. యేసు ప్రభును సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను అని మీరు చెప్పగలరా? ఉందండి. నేను చెప్తానండి. ఈ రోజు ప్రాణం విడిచినా కూడా నా ప్రభుతో పాటు నేను ఉంటాడు అన్నటువంటి విశ్వాసం మీకుందా? ఉందండి. అలాగైతే మీరు ఇచ్చిన సాక్ష్యమును బట్టి ఆమె ఓకే. జయము జయము స్తోత్రాలు కూడా పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఆ కుమార్తె నీ కొరకు జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున కుమార్తెను మీ చేతులకు అప్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. ఈ ఉదయకాలం వేళ నలుగురు వ్యక్తులు
మేము ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, వాక్యానుసారమైన బాప్తిసం తీసుకొని ఆయన కొరకు సాక్షులుగా మేము నిలబడతాం అన్నటువంటి వారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నలుగురిని బాప్తిసం ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో మేము వారిని భాగస్థులుగా చేయడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు. బాప్తిసం తీసుకున్న తర్వాత కలిగేటువంటి శోధనలన్నిటి నుంచి కూడా మీరు మీ పిల్లలను విడిపించండి. మీరు కూడా ఆనాడు బాప్తిసం తీసుకున్న తర్వాతే సాతానుడు శోధించాడు. మీరు దేవుడవు కాబట్టి ఆ శోధనలన్నింటినీ జయించారు. వీరు మనుషులు ప్రభువ, శోధనలు ఏవైనా ఎదురైనప్పుడు, సమస్యలు ఏదైనా ఎదురైనప్పుడు బాప్తిసం తీసుకున్నాం కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయన్నటువంటి బలహీనమైన తలంపుతో కాక, మేము ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో సాతానుడు మమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాడు, కానీ ఆ సాతానును జయించడానికి మా దేవుడి శక్తిని ఇస్తాడు, ఆ సమస్యల నుంచి మమ్మల్ని విడిపిస్తాడన్న బలమైన విశ్వాసంతో మీ కొరకు సాక్షులుగా ఉండున్నట్లుగా సహాయం చేయమని, వీరు జీవించినంతకాలం కూడా మీ కొరకు బలమైన పాత్రలుగా ఉపయోగపడినట్లుగా మీరే కార్యం జరిగించమని, వీరి జీవితాలలో అద్భుతమైనటువంటి మీ మేలులు అనుగ్రహించి మీ పిల్లలకు చాలిన సహాయం చేయమని వేడుకుంటూ, ఈ బాప్తిస కార్యక్రమాల్లో ఇంతవరకు మీరు చేసిన మేలులను బట్టి, మీరు ఇచ్చిన నడుపుదలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ తిరిగి ఆరాధనకై మేము వెళుతూ ఉండగా మమ్మల్ని అందరినీ సరిపోయిన విధంగా మీ ఆరాధన చేయడానికి సిద్ధపరచమని వేడుకుంటూ, ఈ ఉదయకాలం వేళ జరిగించిన కార్యములను బట్టి మిమ్మల్ని కొనియాడుతూ మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. రైట్, మంచిదమ్మా, పదండి.